భర్త అరుణ్ కుమార్ కల్వపాముల గ్రామ సర్వేయర్ ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సర్వేపల్లి ఏఎంసీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ వెంకటాచలంలోని కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గాలి రామకృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ అరుణమ్మతో పాటు డైరెక్టర్లను అభినందించిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి కామెంట్స్. రైతులు పండించిన పంట నిల్వ కోసం ఏఎంసీ ద్వారా గోదాముల నిర్మాణానికి కృషి చేస్తాం. సెస్ వసూలు ద్వారా గత ఏడాది సర్వేపల్లి ఏఎంసీకి 2.30 కోట్లు ఆదాయం వచ్చింది. 2% లెక్కన వేసుకుంటే పుట్టికి 380 రూపాయలు అవుతుంది. 1,00,000 ఎకరాల్లో సగటున 4 లక్షల పుట్ట ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏఎంసీకి సెస్ 15 కోట్లకు పైగా రావాలి. 2021-23లో 1.61 కోట్లు, 2023-24లో 1.84 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. రెగ్యులర్ ఉద్యోగులు 2 మాత్రమే ఉండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10 మంది అవుట్సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్నారు. సిబ్బంది కొరత సమస్యను అధిగమించి ఏఎంసీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెస్ వసూలు ద్వారా వచ్చిన ఆదాయంతో పొలాల మధ్య రైతులకు అవసరమైన బాటలు, డొంకలు బాగు చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి 2.70 కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాదించారు. 2014-19 మధ్య పొదలకూరులో మార్కెట్ యార్డ్ ప్రాంగణాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నాం. 47 నిమ్మకాయల కోట్లతో పాటు అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, ప్రహారీ తదితర సౌకర్యాలు ఏర్పడ్డాయి. వరి సాగు చేసే రైతులకు ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఎంతో కష్టపడి సేద్యం చేస్తే ఆదాయం 25,000 నుంచి 30,000 లోపే పరిమితం అవుతుంది. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది రైతులు ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా సరే రైతు ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.